తెలంగాణలో ఉన్న పబ్లిక్ అరే మనకు కూడా సముద్రం ఉంటే ఎంత మంచిగా ఉంటుందిరా, గా సముద్రం అంచున లాగు చేతిలో పట్టుకొని నడుస్తే ఆ ఊహే అలాగుంటుంది అని అనుకుంటారులే. ఇక హైదరాబాద్కు దగ్గరున్న వాళ్ళైతే మరీ అనుకుంటారు. అయితే నిన్న పడ్డ ఆనలకు గాలందరి కోరిక నెరవేరింది. ఎందుకంటే ఒక్కటే ఒక ఆనకు పట్నం అంతా సముద్రం లెక్క అయ్యింది. మళ్ళా ఎండ దెబ్బ కంటే నిన్న వాన దెబ్బనే ఎక్కువ పడ్డది కదా. ఓ ఈ ఏడాది తొలత పడ్డ గట్టి వానకే ఒట్టిగా హైదరాబాదు ఎట్లా నిండిందో చూడుండ్రి. చూసిరు కదా పట్నంలో ఏడ చూడు రోడ్ల మీద నదులు వారుతున్నాయా అన్నట్టు మొత్తం మీద అయితే వరద నీళ్లు గాలెక్కన పారినాయి. ఇక వరదలకు కార్ల పరిస్థితి పడవల తీరు అయ్యింది. చూసిరు కదా మొత్తం మీద అయితే పట్నంలో ఒకటే ఒక ఆనకు గట్లున్నది మళ్ళా పరిస్థితి. ఆన పడ్డప్పుడు గీ బాధ అయితే ఆ నిలిచినాక ఇంకో బాధ. బండ్లన్నీ ఎక్కడి ఎక్కడ ఆగిపోయినాయి. ఫుల్ ట్రాఫిక్ జాము. ఇక కిలోమీటర్ల కమానం బండ్లు ఎట్లా ఆగిపోయినాయో చూడండి. చూసిరు కదా చూస్తుంటే బయట దేశంలో చూసినట్టే ఉన్నదిలే. గా లెక్కలు ఉన్నది మళ్ళీ ట్రాఫిక్. 1 కిలోమీటర్ ఉన్నోళ్ళకి కూడా 1 గంట పడుతుండొచ్చును. గా లెక్కన ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక బండ్లలో ఏం పోతాము, కార్లలో ఏం పోతాము. గా మెట్రో రైలు కన్నా రైలు పోతే అయిపోతుందని చెప్పి అందరూ గట్ల ఆలోచన చేస్తే ఇగో గిట్లా తిరుపతి గుడి కాడ లైను కట్టినట్టే ఉన్నది పరిస్థితి. చూసిరు కదా పుట్టవలికి సీమలు వచ్చినట్టే పబ్లిక్ మెట్రో రైలు కోసం ఎట్లా నిలబడ్డారో గట్లున్నది మళ్ళా పరిస్థితి. జరా సీఎం రేవంత్ సారు ఆలోచన చేసి వాన పడ్డప్పుడు గీ తిప్పలు లేకుండా చూస్తే మంచిగుంటది అన్నట్టు గీ 3-4 దినాలు చెడుగు పొడుగు వానలు గట్టిగానే పడతాయి అంట. జర భద్రం వల్ల చూసుకోండి.